ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషన్ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను నాణ్యత, మట్టి పెళ్లాల పేరుతో తిరిగి రైతులకు పంపించడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ ను వీడేది లేదని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జొన్న రైతులు సరైన ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లే జొన్నలను కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరగా మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, డిఆర్ఓ అంబాదాస్ జొన్నల కొనుగోలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు, మార్క్ఫెడే కొనాల్సి వస్తుంది, మార్క్ఫెడ్ డబ్బులు లేవు కాబట్టి మీకు కొట్టలేదు. ఇది మంత్రి గారు ఓపెన్ గా దాంట్లో చెప్పింది. నేనే మళ్ళీ అన్న తర్వాత కూడా ఏమన్నారంటే మీరు అడిగినారు కాబట్టి రామాయణపేట ఊర్లకు సంబంధించి కొంటా అని చెప్పింది. మార్క్ఫెడ్ లో డబ్బులు వేసి కొంటామని చెప్పింది. రైతులకు అంతా మోసపడి పండించింది కదా, వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళు చూసుకుంటే పొద్దుగా లేచి జొన్నల కాడ కాపలా ఉండి ఎప్పుడు కొంటారని పరిగాపు కాస్తుంటే వాళ్ళ బాధ వర్ణనాకి మనం అందరూ తెలుసు వ్యవసాయం అంటే ఎంత కష్టం. మరి ఎట్లా అడిగారు ఈ పరిస్థితి? ఒకవేళ డిఆర్ఓ గారు మట్టి గడ్డలు ఉంటే తీసేయమని చెప్పాలి, లేదంటే లేదు అంటే ఇంకో ఉపాయం చేయాలి. అరే జొన్నలు అంటే మట్టి ఉండదా, వడ్లు అంటే మట్టి ఉండదా, వడ్లు అంటే వడ్లు అంటే కోరి ఉండదా, జొన్నలంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏమో కరువు లేకుండా వడ్లు తీసుకుంటున్నామని చెప్తారు. ఇక్కడ ఏ రైస్ మిల్ అడిగినా ఏ రైతుని అడిగినా చెప్తారు 7 నుంచి 8 కిలోలు ఒక క్వింటాల్ తీసుకుంటారు. అట్లా మీరు వీళ్ళు ఏమడిగారంటే 3-4 కిలోలు తీసుకోమన్నారు. అట్లా కూడా తీసుకోవట్లేదు. మరి వాళ్ళ రోజు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం వేసుకున్న పంటను మీరు
మోసం చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు రైతులు మోసం చేస్తున్నారు. మన అధికారులు వడ్లు వేసుకోకుండ్రి, జొన్నలు వేసుకోండి, జొన్నలు అయితే కొంటామని చెప్పి హామీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పంటలు కొంటామంటే వాళ్ళు జొన్నలు వేసుకున్నారు సార్. జొన్నలు వేసుకున్నారు. ఈ జొన్నలు వేసుకున్న తర్వాత పంట తీసుకురండి కొంటామని ఏమ్స్ తెప్పించారు 45 రోజులు. ఒకసారి మట్టి పిల్లలు తీసేస్తే ఆ అక్కడకు 8 లారీలు 4 లారీలు వాపసు వచ్చింది. ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదు. అధికారులు ఏం చెప్తుందో అర్థమవుతుంది. ఓ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, ఓ స్టేట్ గవర్నమెంట్ అంటారు. రైతులు తెస్తుండ్రు, వస్తుండ్రు, చూస్తుండ్రు, ఆడ కాపలా ఉంటున్నారు. వేరే పంట వేసుకుందామంటే పంట వేసుకునే టైం లేకుండా జొన్నల కాడ పడిగాపులు కాయాలి, జొన్నల కాడ నిద్రపోవాలి వాళ్ళు. మరి కొంటమంటారు జోకుతున్నారు, లారీలో పోతున్నాయి వాపసు వస్తున్నాయి, లారీలు పోతున్నాయి వాపసు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అయితే ఏం చేసినాం మేము వ్యవసాయ శాఖ మంత్రి ఎంపీ గారితో మాట్లాడాం, డిఎం మార్కెట్ మాట్లాడాం, మంత్రి గారితో మాట్లాడాం. మంత్రి గారు చెప్పిన తర్వాత 2 లారీలు పోయి 2 లారీలు పోయినాక మళ్ళీ ఆపేసి మంత్రి గారు చెప్పినాక కూడా లారీలు ఆపేసారు అంటే మరి వీళ్ళ మొదలు ఎవరు ఒకసారి ఆలోచించండి. అందరం కూడా రైతుల మోసం చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు రైతుల మోసం చేస్తున్నారు. మన అధికారులు వడ్లు వేసుకోకుండ్రి, జొన్నలు వేసుకోండి, జొన్నలు అయితే కొంటామని చెప్పి హామీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పంటలు కొంటామంటే వాళ్ళు జొన్నలు వేసుకున్నారు సార్. జొన్నలు వేసుకున్నారు. ఈ జొన్నలు వేసుకున్న తర్వాత పంట తీసుకురండి కొంటామని ఏమ్స్ తెప్పించారు 45 రోజులు. ఒకసారి మట్టి పిల్లలు తీసేస్తే ఆ అక్కడకు 8 లారీలు 4 లారీలు వాపసు వచ్చింది. ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదు. అధికారులు ఏం చెప్తుందో అర్థమవుతుంది. ఓ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, ఓ స్టేట్ గవర్నమెంట్ అంటారు. రైతులు తెస్తుండ్రు, వస్తుండ్రు, చూస్తుండ్రు, ఆడ కాపలా ఉంటున్నారు. వేరే పంట వేసుకుందామంటే పంట వేసుకునే టైం లేకుండా జొన్నల కాడ పడిగాపులు కాయాలి, జొన్నల కాడ నిద్రపోవాలి వాళ్ళు. మరి కొంటామంటారు జోకుతున్నారు, లారీలో పోతున్నాయి వాపసు వస్తున్నాయి, లారీలు పోతున్నాయి వాపసు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అయితే ఏం చేసినాం మేము వ్యవసాయ శాఖ మంత్రి ఎంపీ గారితో మాట్లాడాం, డిఎం మార్కెట్ మాట్లాడాం, మంత్రి గారితో మాట్లాడాం. మంత్రి గారు చెప్పిన తర్వాత 2 లారీలు పోయి 2 లారీలు పోయినాక మళ్ళీ ఆపేసి మంత్రి గారు చెప్పినాక కూడా లారీలు ఆపేసారు అంటే మరి వీళ్ళ మొదలు ఎవరు జొన్నల్లో ఎక్కడైనా మట్టి పేలలు వస్తే 1.5% ఏదైనా వస్తే ఆ తరువు తీసుకోండి, వాళ్ళని మాత్రం ఆ దాని నుంచి విముక్తి చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పంటలు వేసుకునే సమయం వచ్చింది. వాళ్ళు ఈ పాత పంట అమ్మాలా లేదా కొత్త పంట కొరకు పోవాలా తెలియకుండా పాపం వాళ్ళు గత 15 రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే వాళ్ళు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ రావడం వల్ల మా పార్టీ తరఫు నుంచి అందరం కూడా వారికి సంఘీభావం ప్రకటించి ఈ జొన్నలు పోయే వరకు కూడా వాళ్ళ వెంబడ మేము మద్దతు ఉంటాం. అప్పటి వరకు కూడా దీంట్లో నుంచి కదలం. ఇక్కడనే అవసరమైతే వంట వార్పు పెట్టుకొని వాళ్ళు కొంటాము అని చెప్పే వరకు కూడా వాళ్ళకు మేము మా పార్టీ తరఫు నుంచి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ ముందు కూడా ఈ యూరియా యాప్లు ఏవైతే పెట్టాయో ఖచ్చితంగా కొన్ని రోజులలో ఈ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తిరుగుతాం. ఈ యాప్లు తీసే వరకు షాపులలో ఈ యూరియా సంచులు పాస్పేట్ సంచులు అమ్మేటట్టు ఉండాలి తప్ప ఆడ సంచులు లేని ఈ యాప్ ఎందుకు, ఆ దుకాణం ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని కూడా అట్టనే దించేసేటట్టు ప్రతి గ్రామంలో తిరిగి ఈ రైతు వ్యతిరేక చర్యలను ప్రతి రైతు కూడా చెప్తామని చెప్తూ ఈ రైతులందరికీ కూడా మరొకసారి మా పార్టీ తరఫు నుంచి సంఘీభావం ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈ ఇలా కోడి కూర భోజనం పెడుతున్నామన్నట్టుగా మన ప్రజలను రైతులను మోసం చేసింది. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా రైతు ఏదైతే బంధు ఇస్తారో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అంతకన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పి రైతులందరినీ కూడా మోసం చేసిన విషయం కూడా ఈ రైతులందరూ కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. అలాగే మొదటి సంవత్సరం నుంచి కూడా పంటలు కూడా కొనుగోలులో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక పంట కోతకు వస్తుందంటే దానికన్నా ఒక 3 నెలల ముందు నుంచే సంచులు కావాలా, లారీలు కావాలా, గోదాములు ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ ఊరికి ఏ ఆఫీసర్ని పెట్టాలి అని చెప్పి ఒక కరెక్ట్ ప్రణాళిక తీసుకొని ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఎక్కడ కనివినరి ఎరగనటువంటి కరోనా కాలంలో కూడా 7,500 సెంటర్లు పెట్టి ప్రతి ధాన్యం కూడా కొనుక్కున్న చరిత్ర కేసీఆర్ది. కానీ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళంతా హైదరాబాద్ ల్యాండ్ల మీద పడి అన్ని అక్రమాస్తులు కమిషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప పేద రైతుల గురించి కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేదు.
వీళ్ళే చెప్తారు ఒక విధంగా ధాన్యం ఎక్కువైతుంది, వరి తగ్గియండి, ఇతర పంటలు వేయమంటున్నారు. ఇతర పంటలు వేస్తే వాటి కొనుగోలు విషయంలో అసలు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ నాయకుడు అనేవాడు వస్తేనే చెప్పులు తీసుకొని చీపురు కట్టలు తీసుకొని కొట్టే పరిస్థితి తెచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తాం. ఇప్పుడు ఏదైతే దంతేపల్లి రామాయంపేట మండలంలో ఆ గ్రామాల నుంచి అయితే జొన్నలు వేసుకున్నారో వాటి అంతను కూడా ఖచ్చితంగా కొనాలి. ఈ సంవత్సరం మనం చూస్తే ధాన్యంలో 7 నుంచి 8 కిలోలు ఒక్కొక్క క్వింటల్కు మార్కెట్లు ఉన్నాయి. మార్కెట్లు ఉన్న తర్వాత క్లీన్ చేసి ఇవ్వమన్నారు. క్లీన్ చేసి ఇచ్చినాక కూడా 4 లారీలు తీసుకుపోయి రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడినాం, 2 లారీలు పోయినాయి, మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. అంటే క్లీన్ ఉన్నప్పటికీ కూడా క్లీన్గా జొన్నలకు ఏముందండి, ఇలా జొన్నలు ఎంత మంచి జొన్నలు ఇవి. ఇంత మంచి జొన్నలకు కూడా వంకలు పెట్టి కేవలం మార్క్ఫెల్లో డబ్బులు లేవనే సాకుతోని వేరే జిల్లాలో కొంటుండ్రు కానీ మన జిల్లాలో కొనలేని పరిస్థితి వచ్చింది. రైతులకు పంట మార్పిడి అన్నారు. పంట మార్పిడి చేస్తే ఏం చేసినండి? ఎలక్షన్ల ముందేమో అనేక వాగ్దానాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకుంటలేదు. 6 గ్యారంటీలు గంగల కలిసినాయి, అన్నీ కూడా 420 హామీలు గంగల కలిసినాయి. కనీసం మరి రైతులను ఆదుకుంటున్నారంటే రైతు వ్యతిరేక విధానాలే వస్తున్నాయి తప్ప పంట కొంటలేరు. కొన్న పంటను ఇగో ఇలాంటి పరిస్థితులు మొలకెత్తేంత వరకు కూడా చూసి మొన్న వడ్లు కొనలేదు, వాళ్ళ జొన్నలు కొంటలేదు. వాళ్ళు 45 రోజుల నుండి సెంటర్లు ఉన్నారు, ఏఎంసీలు ఉన్నారు. అటు మళ్ళీ తుకాలు పోసే టైం వచ్చింది, దున్నే టైం వచ్చి తుకాలు పోసే టైం వచ్చింది. వాళ్ళు ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, వీళ్ళు జొన్నలం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తీసుకుంటున్నారు, 2 లారీలు పోతున్నాయి, వాపసు వస్తున్నాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడినాక కూడా 2 లారీలు పోయినాయి, వాపసు వచ్చినాయి. అధికార నిర్లక్ష్యమా, మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మా రైతుల దురదృష్టమా? ఈ ప్రభుత్వాన్ని వచ్చుడే మా రైతుల దురదృష్టం ఉన్నట్టుంది. రైతులందరూ బాధ కొద్దున్నారు, వాళ్ళ కళ్ళల్లో దుఃఖం కనబడుతుంది, వాళ్ళలో ఆవేశం కనబడుతుంది. రైతు ఇప్పటికే మరి కుంగిపోయి ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో రైతు కుంగిపోయి ఉన్నాడు. ఈ కుంగిపోయిన రైతు మీద మరి బండలు పడ్డట్టు ఈ జొన్నలు కొనకపోవడం ఏంది? జొన్నలు ఎందుకు వేసుకోమన్నారు? అందుకే వాళ్ళు మళ్ళీ జొన్నలు పెట్టమంటున్నారు, మళ్ళీ వడ్లే పెడతామంటున్నారు తప్ప జొన్నలు పెట్టమంటున్నారు. వడ్లకు కూడా మొన్న ఏం చెప్పింది మీ క్యాబినెట్లో? కేవలం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొంటుందో గన్నే కొంటామంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏం పోవాలి? ఎలక్షన్ల ముందు తెలియదా మీకు? ఎలక్షన్ల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? రైతుల పరిస్థితి తెలియదా? ఎన్ని పంట పండుతుందో తెలియదా? ఆ పంట కొనాలని తెలియదా? కొంటమని చెప్పినారు కదా. అందుకే ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ పంట వండినా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముందుగా రామాయణపేట మండలానికి సంబంధించి కాట్ర్యాల, దంతపల్లి, పర్వతాపూర్ తాండాలలో పండించిన జొన్నలను కొనండి. లేకపోతే ఈరోజు ఇక్కడే ఉంటాం, కొంటామని హామీ వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వంట, వార్పు, భోజనం అన్ని కూడా ఇక్కడే వేస్తాం. మరి రైతులందరూ కూడా బాధపడుతున్నారు. 45 రోజుల నుండి తిరిగి ఏం చేయాలో అర్థం కాక మరి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా లేదమ్మా, మరి ఇప్పుడైతే అంత గోసు ఉన్నది, బాధ ఉన్నదని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ గారు వచ్చినారు, మా చేతిలో లేదంటున్నారు. ఇక మీ చేతిలో లేనప్పుడు మేము ఈయన వండుకొని తింటాం, వండుకొని భోజనాలు చేసుకొని ఇక్కడనే మరి రైతు వచ్చేంత వరకు యాక్సెప్టెన్స్ అంటే మేము కొంటామని వచ్చేంత వరకు ఈయనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకొకటి ఏం చెప్తున్నారు, శుభ్రం చేయమన్నారు. శుభ్రం చేసిన జొన్నలే ఇవి, శుభ్రం చేసి తీసుకుపోయినరు, రిజెక్ట్ అయ్యి వస్తున్నాయి. రిజెక్ట్ అయ్యి వచ్చి ఏం చేస్తున్నారు, మళ్ళీ అందులో కలిపేస్తున్నారు. ఏ బస్తా ఏరుడైతే ఎవరి వల్ల కాదు, జాలి పట్టిండ్రు. ₹1 తక్కువ ఇచ్చినా సరే తీసుకోవాలి. తడిసిన వడ్లను కొట్టలేమా, మొలకొచ్చిన వడ్లను కొట్టలేమా? అట్లనే ₹1 తక్కువ ఇచ్చినా సరే కొనాలి. కానీ అసలే కొనమని చెప్పి రిజెక్ట్ చేస్తే 45 రోజులు పడిగాపులు కాస్తున్న రైతు. మా అక్క చెల్లెళ్ళు అయితే పాపం వాళ్ళు సతికిని పట్టుకొని వచ్చి అక్కడ కూసుండి తిని ఎప్పుడు కొంటారని చెప్పి రాత్రి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కాబట్టి దయచేసి జొన్నలు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడే ఉంటాం, ఇక్కడే భోజనం